బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు బేషరత్గా వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా దుబ్బాకలో మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై పెట్రోల్ పోసి తగలబెడతా అనే వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండిస్తున్నామని అన్నారు. జిల్లాల రాజకీయాల కోసం కేటీఆర్ను మంత్రి కొండా సురేఖ అనవసరంగా రాజకీయ పలుకుబడి కోసం బురదజలే ప్రయత్నం మానుకోవాలంటూ సూచించారు. మైనంపల్లి హనుమంతరావు ది కాంగ్రెస్ పార్టీలో హోదా ఏంటో చెప్పాలి అని, ఏ హోదాలో మైనంపల్లికి ప్రోటోకాల్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అంతకుముందు మీద కలిసినావు, ఈడ గెలిచినావు, ఏమేమి పనులు చేసినావు ఒకసారి చెప్పాలి. తర్వాత ఇటు పోయి సిద్దిపేట మీద నష్టపోతే పడుతున్నావు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నీ పనులు ఏదో ఒకసారి చెప్పాలి. జగ్గారెడ్డి మాట్లాడుతున్నట్టే ఆయన ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. నీ హోదా ఏంటి? నీ హోదా ఏదో అది నువ్వే గుర్తించుకోవాలి. ఏ పద్ధతిలో ప్రవర్తిస్తున్నావు? నీకు గన్మెన్లను ఇచ్చి ఒక శాసనం మాకు కూడా పద్మాదేవి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మనం చెప్పి ఆమె కూడా ఇవ్వాలి. దీని ప్రకారం ఒక ఎస్కాట్ పెట్టాలి. ఈ రెండు ఎస్కాట్, మూడు ఎస్కాట్, ఇంత అధికారులు ఎక్కడ ఉండలే. మాట్లాడితే మీకైతే కొట్టరా, చంపేస్తాం, ఉద్దేశం పీకేస్తాం, పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు బుక్ చేస్తాం. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇప్పుడు ఇక్కడ సంక్షేమం మంచిగా కలిసిపోయింది, అభివృద్ధి మంచిగా కలిసిపోతుంది. యానో సిద్దిపేట పోయి మళ్ళీ తయారు పోయి మండలం తయారు కాడ ఏ విధంగా ఉన్నారో ఆ ప్రజలంటే తెలుస్తుంది. ఈడ కూర్చొని హైదరాబాద్కి వచ్చి వారిని తెచ్చిపోయి